ఉన్నత విద్యలో పాఠ్య ప్రక్షాళన జరగాలన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు సంబంధించి ఏకీకృత చట్టం రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కళాశాలల్లో 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదు. అమీర్పేటలో 4 నెలలు కోచింగ్తో విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీఐలు, యూనివర్సిటీలను నవంబర్లోగా పరిశ్రమలతో అనుసంధానానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీలను కూడా నైపుణ్యం పోర్టల్తో అనుసంధానం చేసి ప్రాంగణ నియామకాలకు గ్యారంటీ ఇవ్వాలని, కళాశాలల్లో తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు నమోదుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా రూపొందించాలని, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపైన సమావేశంలో చర్చించారు. సమర్థ ఈ గవర్నెన్స్ పైన సమావేశంలో చర్చించారు. యూనివర్సిటీలు, ఐటీఐ, ట్రిపుల్ ఐటీల్లో ప్రాంగణ నియామకాలపై ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. 100% ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణతా శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇంటర్ విద్యపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంటర్లో చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఇకపై అన్ని గ్రూపులకు వారాంతపు పరీక్షలు నిర్వహించడంతో పాటు ట్రాకింగ్ వ్యవస్థను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, వృత్తి విద్యా కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ట్రాకింగ్ చేయాలన్నారు. ప్రైవేట్ కాలేజీలకు అనుమతులపై కాల పరిమితి ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపైన మంత్రి సమీక్షించారు. ఈ ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ప్రైవేట్ యూనివర్సిటీలపైన సమావేశంలో చర్చించారు.